మనకు అన్నీ భగవంతుడు ఏర్పాటు చేసే ఉన్నాడు. కాకపోతే మనం చూడండి, బిడ్డలకి మనం అన్నం పెడతాం. మొదట్లో అన్నం పెడితే వాడు ఏం చేస్తాడు, వాడు తీసుకొని తినడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా? పిల్లలకి మనం అన్నం పెడుతుంటే మన చెయ్యి తోసేసి వాళ్ళకి తింటే వాళ్ళకు ఒక తృప్తి కదా. ఎందుకంటే అమ్మ పెడితే మొదట్లో ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయవు కాబట్టి. మొదట్లో నువ్వు గోరు ముద్దలు పెట్టినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, నేను తింటా అంటారు. సో అట్లాగే భగవంతుడు మనకి గోరు ముద్దలు ఏర్పాటు చేశాడు. కానీ మనకేంటి ఆశ, నేను తినాలి అనేటటువంటి. సరే నువ్వే తినరా, తల్లి ఏం చేస్తుంది, ఓకే నువ్వే తినరా, మనం పళ్ళల్లో అన్నం పడేసి పెడుతుంది. సో అది తినడానికి మనం కొంత పరిశ్రమ చేయాలా, ఇట్లా చేయాలా. సో అట్లాగే పరమాత్ముడు కూడా ఏంటంటే నేనే చేసుకుంటా. ఎందుకంటే మనకి ఎప్పుడు సుఖంగా ఉంటే కూడా ఇష్టం ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించండి, సుఖం ఎప్పుడూ కూడా చాలా నిరంతరము ఏ చేంజ్ లేకుండా సుఖంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి అనుకోండి. తెల్లారులేస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, తెల్లారులేస్తున్నాం, ఏ విధమైనటువంటి సమస్యలు లేవు మనకి. సో అనంతకాలం గడిచినా మనకి మనం పిల్లలు అంటూ ఉంటారు, అన్నీ చక్కగా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, పొద్దున ఇది టీవీ ప్రోగ్రాంలు అన్నీ ఉన్నా కానీ అమ్మ బోరు కొడుతుంది అంటారు. వచ్చి అంటూ ఉంటారా పిల్లలు బోరు కొడుతుందని? అట్లాగే మనకి కూడా ఏ పని చేయకుండా పరమాత్ముడు అన్నీ ఇచ్చినా కానీ ఇష్టం ఉండదు. లేదురా ఇట్లా తీసుకుని తినమన్నా ఇష్టం ఉండదు, లేదా కష్టించి తినమన్నా ఇష్టం ఉండదు. ఏమి చేసినా అందులో మనం ఏదో ఒకటి వెతకటానికి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు నీకు ఎట్లా ఇష్టమో అట్లా చెయ్యి, నీకు అన్నిటికీ సహకారం చేస్తా, కానీ ఈ పద్ధతిలో వెళ్ళరా బాబు, ఈ పద్ధతిలో వెళితే నీకు పాపం అంటుకోదు. నరకం ఇటు వెళితే నరకం వస్తుంది సుమా, నరకం వెళితే నువ్వు చాలా కష్టపడతావురా అని బిడ్డలకి మనం చెప్పినట్టుగా భగవంతుడు కూడా చెప్తాడు.